జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలో కాలేజ్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక తహసీల్ చౌదస్తా వద్ద మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. ఈ మేరకు పెండింగ్లో ఉన్న 8,700 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఈ విషయంపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు కోరారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఒక ధర్నా నిర్వహించడం జరుగుతుంది. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లో ఈరోజు 8,700 కోట్లు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ రాని కారణంగా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈరోజు సర్టిఫికేట్ పరిస్థితి. ఈరోజు ప్రైవేట్ కళాశాలల్లో ఈరోజు ఫీజులు స్కాలర్షిప్ వస్తున్నా కూడా దాని కారణంగా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఈరోజు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీకి వెళ్ళాలంటే సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అవసరం. కానీ ఈరోజు సర్టిఫికేట్ అయిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే పాలన కొనసాగించిన 10 సంవత్సరాలు. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలలు 8 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు విద్యారంగం పైన ఈ యొక్క విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉన్నట్టు ఇంతవరకు కనిపించిన దాఖలు లేవు. ఈ యొక్క గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఈ యొక్క విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం పైన ఈ యొక్క విద్యాశాఖ మంత్రి పైన విద్య పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అర్థమవుతోంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు వెంటనే యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి.